Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English and Current Affairs. In this video, we are going to discuss some of the very important error correction questions which are of easy to moderate level of difficulty. So, ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా ఎండ్ వరకు మీరు చూడండి. గ్రామటికల్ రూల్స్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్ లెవెల్లో అనేది ఇగో ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఇన్ కేస్ ఆర్ఆర్బి క్లర్క్ పీఓలో కూడా ఓకేనా, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో కూడా ఇగో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్ డిఫికల్టీ ఉన్నాయండి. ఓకేనా, సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, like the video, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, now let us see the questions. So ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఒకసారి డైరెక్షన్స్ చదివితే ఇక్కడ read each sentence to find out whether there is any grammatical error in it. The error, if any, will be in one part of the sentence. ఒక సెంటెన్స్ ఇవ్వబడిందండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటనంటే ద సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. ఓకేనా, సో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఫిఫ్త్ పార్ట్ అనేది నో ఎర్రర్. ఓకేనా, 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది అంటే ఫిఫ్త్ పార్ట్ అనేది అక్కడ నో ఎర్రర్. ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది. ఓకేనా, ఆ ఎర్రర్ ఉన్న పార్టు విల్ బి అవర్ ఆన్సర్. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ దెన్ ఆప్షన్ ఈ విల్ బి అవర్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A public safety advertising campaign in Russia hoped to draw attention of pedestrians crossing the road. సో ఇక్కడ చూడండి, మనకి ఈ సెంటెన్స్ కంప్లీట్గా చదివితే ఓకేనా, ఒక అడ్వర్టైజింగ్ కంపైన్ అనేది ప్రచారం అనేది ఇక్కడ పెడేస్ట్రియాన్స్ అంటే పాదాచారులు, రోడ్డు పైన నడిచేవారు, వాళ్ళ అటెన్షన్ను డ్రా చేయాలని చూస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటండి? టు డ్రా ది అటెన్షన్, వాళ్ళ యొక్క అటెన్షన్ని డ్రా చేయడం. ఎవరు చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు, ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఏమవుతారు? సబ్జెక్ట్ అవుతారు. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ పని చేసే వాళ్ళు ఎవరు? ఏ పబ్లిక్ సేఫ్టీ అడ్వర్టైజింగ్ కంపైన్ ఇన్ రష్యా. ఇదంతా కూడా సబ్జెక్టే, ఇక్కడ ఇదంతా కూడా సబ్జెక్టే. ఇప్పుడు చూడండి ఏమనుకుంటుంది? ఓకేనా, ఏమనుకుంటుందండి? హోప్. ఇక్కడ థింక్ చేస్తుంది. ఓకేనా, అలాంటి మీనింగ్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇదేంటండి? వర్బు. ఇదేంటి? వర్బు. సో ఇక్కడ సబ్జెక్టు తర్వాత మనకి వర్బు వచ్చింది. ఎలా ఉంది? V1 అంతే కదా, V1 హోప్. ఇక్కడ V1 అనేది హోప్ అవుతుంది, V2 అనేది హోప్డ్ అవుతుంది, V3 అనేది అగైన్ హోప్డ్ అవుతుంది, V4 అనేది హోపింగ్ అవుతుంది. ఓకేనా, V5 అనేది హోప్స్ అవుతుంది. అంతే కదా, హోప్స్ అవుతుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయిందనుకోండి, ఇది ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే అడ్వర్టైజింగ్ ఇక్కడ కంపైన్ అనేది సింగులరే కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతారు. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయిందనుకోండి, మనం వర్బు 5ను యూజ్ చేయాలి. వర్బు 5ను యూజ్ చేయాలి. చూడండి, హోప్ అనేది ఏంటి? V1. ఏం రావాలి ఇక్కడ? V5 రావాలి. V5 అని అంటే హోప్స్ కదా, ఓకేనా, హోప్స్ రావాలి. కానీ ఏమొచ్చింది? హోప్ అని వచ్చింది. అంటే పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ టెన్స్ బేస్డ్గా ఈ క్వశ్చన్ వచ్చిందండి. ఓకేనా, సో టెన్సెస్ రూల్స్ కనుక క్లియర్గా ఉండేది ఉంటే దెన్ ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్యాష్ ప్రైజ్ వాజ్ అవార్డ్ టు ద మోస్ట్ సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. సో చూడండి, ఈ కంప్లీట్గా సెంటెన్స్ చదివితే ఏ క్యాష్ ప్రైజ్ వాజ్ అవార్డ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ క్యాష్ ప్రైజ్ ఇక్కడ క్యాష్ ప్రైజ్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఆ తర్వాత ఏమొచ్చింది? వాజ్ వచ్చింది, ఆ తర్వాత అవార్డ్ అంటే ఇక్కడ V1 అన్నట్టు. అంటే ఇది చూస్తే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇవ్వబడింది ఎవరి చేత? బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. తీసుకున్న వాళ్ళు ఎవరు? మోస్ట్ సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్.
ఓకేనా. బై అని వచ్చింది ఇక్కడ, అంటే ఏంటంటే ఇక్కడ ఇవ్వబడిన వాళ్ళు, ఓకేనా, ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకు వచ్చే మెయిన్ వర్బు డెఫినెట్గా V3లోనే ఉండాలి. ఓకేనా, ఎందులో ఉండాలి? V3లోనే ఉండాలి. ఇప్పుడు అవార్డ్ అనేది V1, అవార్డ్ అనేది ఏంటండి? V1. ఓకే, సో V2 ఏమవుతుంది? అవార్డెడ్ అవుతుంది. V3 ఏమవుతుంది? అగైన్ అవార్డెడ్ అవుతుంది. ఓకేనా, మరి ఏమొచ్చింది అక్కడ? అవార్డ్ వచ్చింది. ఓకేనా, మరి ఏం రావాలి? V3 రావాలి. V3 అని అంటే అవార్డెడ్ అని రావాలి. సో పార్ట్ బిలో మిస్టేక్ ఉంది. పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ద భగవద్గీత గివ్స్ లైట్. ఓకేనా, సో ఇక్కడ క్లిష్ట పరిస్థితులలో ఏంటండి? ద భగవద్గీత, ఓకేనా, గివ్స్. సో గివ్స్ అనేది ఇక్కడ మనకి వర్బు. ఓకేనా, V5లో ఉంది కదా, గివ్స్ అనేది V5లో ఉంది. ఇది చేసే వాళ్ళు ఎవరు? ఇచ్చే వాళ్ళు ఎవరు? ద భగవద్గీత. ఇక్కడ సబ్జెక్ట్, అంతే కదా, సబ్జెక్ట్. సో భగవద్గీత గివ్స్ అని ఉంది. ఓకేనా, గివ్స్ అంటే ఇక్కడ భగవద్గీత అనేది సబ్జెక్టు, గివ్స్ అనేది V5, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇంకేం చేస్తుంది? భగవద్గీత, ఓకేనా, భగవద్గీత ఏం చేస్తుందండి? గైడ్. ఓకేనా, గైడ్. సో సబ్జెక్టు, ఓకేనా, సబ్జెక్టు. సో ఏం చేస్తుంది ఇక్కడ? గైడ్ చేస్తుంది. ఓకేనా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ పర్సనే కదా, భగవద్గీత అనేది సింగులరే కదా, భగవద్గీత అనేది సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ఇక్కడ మనకు రావాల్సింది V5 రావాలి. ఓకేనా, కాబట్టి దీన్నే భగవద్గీత గివ్స్ అండ్ గైడ్ అని ఇలా రాస్తాడు. ఓకేనా, ఇది V5లో ఉన్నప్పుడు ఇది కూడా ఎలా ఉండాలి? V5లోనే ఉండాలి. ఓకేనా, గైడ్ అనేది V1, గైడెడ్ అనేది V2, గైడెడ్ అనేది V3 కూడా అవుతుంది. కాబట్టి గైడ్స్ అని ఇక్కడ రావాలి. ఏం రావాలి? గైడ్స్ అని రావాలి. అంటే పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ లేట్ రాజారాం మోహన్ రాయ్ టు రూట్ అవుట్ ద కస్టమ్ ఆఫ్ సతీ బికాస్ a majority of the educated class does not support him. ఓకే, సో రాజారాం మోహన్ రాయ్కి ఇట్ వాజ్ నాట్ ఈజీ అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటండి? అంత ఈజీ కాలేదు. వాజ్ అని చెప్తున్నారు కాబట్టి పాస్ట్ టెన్సే కదా. ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ లేట్. లేట్ అని అంటే ఇక్కడ ఆల్రెడీ పాస్డ్ అవే, చనిపోయిన వ్యక్తి గురించి చెప్పేది. రాజారాం మోహన్ రాయ్ టు ఏంటి? టు రూట్ అవుట్, తీసేయడం. ఏం తీసేయడం? ద కస్టమ్ ఆఫ్ సతీ. ఓకేనా, సో సతీ అనే ఆచారాన్ని, ఓకేనా, తీసేయడం అనేది అంత ఈజీ కాలేదు. ఎందుకు? బికాస్ ఏ మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ క్లాస్, అంటే చదువుకున్న వాళ్ళల్లో చాలా మంది సపోర్ట్ చేయలేదు. ఓకేనా, చేయలేదు కాబట్టి సక్సెస్ కాలేదు, అంటే అది అంత ఈజీ కాలేదు. కాబట్టి ఇది అంతా కూడా మనకి ఎలా ఉందండి? పాస్ట్ టెన్స్లోనే ఉంది కదా. లేట్ అని చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి, సో అంతకు ముందే చేశారు కదా ఈ వర్క్. ఓకేనా, ఆ వర్క్ చేసినప్పుడే కదా వీళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. ఓకేనా, సో కాబట్టి ఇది ఎందులో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు చూడండి, ద ఎడ్యుకేటెడ్ క్లాస్, ఇగో ఇక్కడ ఎడ్యుకేటెడ్ క్లాస్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, ఈ సెంటెన్స్లో ఇక్కడి వరకు. ఓకేనా, సో డస్ ఉంది. ఓకేనా, డస్ అనేది ఎప్పుడు చెప్తాం? ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. కానీ ఇది ఎక్కడుంది? పాస్ట్లో ఉంది. సో పాస్ట్లో చెప్పారు కాబట్టి డస్కి బదులు ఏమని రావాలని అంటే డిడ్ నాట్ సపోర్ట్ అని రావాలి. ఎందుకు? పాస్టే కాబట్టి. ఓకేనా, కాబట్టి ఇక్కడ డస్ అనేది కరెక్ట్ కాదు. సో పార్ట్ డీలో మనకి ఎర్రర్ ఉంది. పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ఓకేనా, సో ఇగో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఓకేనా, ఇఫ్ యూ అపియర్ ఫర్ IBPS RRB క్లర్క్ మెయిన్స్ యూ కెన్ ఆల్సో సీ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ ట్రికీ వే. రూల్స్ ఇవే కానీ కొంచెం ఏంటంటే 3-4 సెంటెన్సెస్ ఇచ్చి ఇగో ఈ రూల్స్ని అందులో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి రెగ్యులర్గా గ్రామటికల్ రూల్స్ ఎప్పటికప్పుడు చదువుతుంటే ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అనేది అంత డిఫికల్ట్ ఏం కాదు. సో ఇక్కడ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఎర్రర్ కరెక్షన్ క్వశ్చనే కానీ ఇంతకుముందు ఏంటండి, ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్, ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ జనరల్లీ 4 parts, A, B, C, D అండ్ 5th part ఏంటండి? నో ఎర్రర్. ఓకేనా, అలాంటి క్వశ్చనే కానీ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అయినవి. ఎలా ఇంక్రీజ్ అయిందనంటే
ఈ సెంటెన్స్లని పార్ట్గా చేసే బదులు డిఫరెంట్ సెంటెన్స్లలో రాశారు. ఇక్కడ కూడా మనకు ఈ అనేది నో ఎర్రరే. ఏదో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, ఓకేనా, ఆ ఎర్రర్ పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్ దెన్ నో ఎర్రర్ విల్ బి అవర్ ఆన్సర్. ఒకసారి ఫస్ట్ చూడండి, ద పార్ట్స్ ఆఫ్ మద్రాస్ దట్ ఇంట్రెస్టెడ్ అస్ ద మోస్ట్ వాజ్ ద బీచ్ అండ్ ద మ్యూజియం విచ్ వీ రికమెండెడ్ టు ఆల్ ఫ్రెండ్స్ హూ ప్లాన్ టు విజిట్ దట్ సిటీ. ఇస్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద పార్ట్ ఆఫ్ ఇక్కడ మద్రాస్ వాజ్ బీచ్ అని ఇక్కడ ఉందనుకోండి. బీచ్ ఎవరి గురించి చెప్తున్నాం? బీచ్ గురించి చెప్తున్నాం. సింగిలే కదా, సింగ్యులర్ కాబట్టి ఇక్కడ బీచ్ గురించి, ఇది సబ్జెక్ట్ కాబట్టి ఇగో ఏంటంటే ఇక్కడ వాజ్ అనేది సింగులర్గా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద పార్ట్స్ ఆఫ్ మద్రాస్, ఓకేనా. సో ఇక్కడ బీచ్ అండ్ మ్యూజియం, ఓకేనా. సో బీచ్ అండ్ మ్యూజియం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ బీచ్ సింగులర్, మ్యూజియం సింగులర్ కలిపితే ప్లూరల్ అవుతుంది కదా. కాబట్టి వీటి గురించి చెప్పే వర్బ్ ఎలా రావాలి? ప్లూరల్లోనే రావాలి. ప్లూరల్ ఏంటి? వర్ అనేది ప్లూరల్, అంతే కదా. చూడండి, పార్ట్స్ ఆఫ్ మద్రాస్ దట్ ఇంట్రెస్టెడ్ అస్ ద మోస్ట్ వాజ్ ఏంటివి? ద బీచ్, ద మ్యూజియం. ఇవి రెండు కదా, ఇవే కదా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేశాయి. కాబట్టి ఇవి సబ్జెక్టులు అవుతాయి. వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్గా ఉండాలి. ఎలా ఉంది? సింగులర్గా ఉంది. కాబట్టి ఏం రావాలి అక్కడ? వర్ అని రావాలి. వాజ్ అని వచ్చింది అంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, అంతే. ఇగో ఇదే విధంగా ఉంది కానీ ఇక్కడ అడిగిన వే అనేది డిఫరెంట్. ఓకే, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ డిఫరెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఆల్దో గ్రీక్ అండ్ లాటిన్ వర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దేర్ డే, దే హ్యాడ్ బికమ్ డెడ్ లాంగ్వేజెస్ బై ది బిగినింగ్ ఆఫ్ ది 15th century. ఓకే. సో ఇక్కడ గ్రీక్ అండ్ లాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజెస్గా ఉన్నాయి వాటి రోజులలో. బట్ బై ది ఎండ్ ఆఫ్ 15th century దే బికేమ్ డెడ్ లాంగ్వేజెస్. అంత ఇంపార్టెన్స్ వాటికి లేవు. చూడండి, ఇక్కడ ఆల్దో అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇలా రాస్తాం. ఓకే. ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఒక పేరు కాబట్టి పేర్లను చెప్పేటివి ఏమవుతాయి? నౌన్లు అవుతాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంతే కదా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నౌన్ గురించి చెప్పే వర్డ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, అంతే కదా, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్, ఓకేనా. ఇంపార్టెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ. సో ఇప్పుడు డిఫికల్టీ అనేది నౌను. ఎలా? ఎంత డిఫికల్టీ? ఎక్స్ట్రీమ్, ఓకేనా. సో నౌన్ గురించి చెప్పే వర్డ్ ఏంటండి? యాడ్జెక్టివ్, అంతే కదా. అంటే ఎక్స్ట్రీమ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఇంపార్టెంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. చూడండి, ఎక్స్ట్రీమ్ అనేది యాడ్జెక్టివ్, అంతే కదా. ఈ యాడ్జెక్టివ్ ఎవరి గురించి చెప్పాలి? నౌన్ గురించి చెప్పాలి, అంతే కదా. అంటే ఇక్కడ నౌన్ రావాలి మనకి. ఇంపార్టెంట్ అనేది ఏంటి? ఆల్రెడీ యాడ్జెక్టివే, ఓకేనా. మరి ఇక్కడ ఏం రావాలి? నౌన్ రావాలి. ఏ నౌన్ రావాలి? ఈ ఫామ్కి నౌన్ ఫామ్ ఏదో అది రావాలి. అంటే ఇంపార్టెంట్ అనేది యాడ్జెక్టివ్, ఇంపార్టెన్స్ అనేది నౌన్, ఓకేనా. ఇంపార్టెన్స్ అనేది నౌన్ అంటే ఈ ఫామ్కు నౌన్ ఏంటంటే ఇంపార్టెన్స్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ అని రావాలి. ఇంపార్టెంట్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది. అంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది మనకి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. లేదంటే ఇక్కడ ఐబిపిఎస్ క్లర్క్ అయినా లేదా ఐబిపిఎస్ పీఓలు అయినా ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్బీఐ క్లర్కు, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. సో ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సో వీటిని చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో గ్రామర్ రూల్స్ అన్నీ కూడా ఆల్రెడీ చదివిన వాళ్ళు రివైజ్ చేయండి, ఓకేనా. కొత్త వాళ్ళు నేర్చుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అనేది, ఓకేనా, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ డిఫికల్ట్ టాస్క్, ఓకేనా. సో ఇఫ్ యూ గో త్రూ
grammatical errors completely. Okay, if you find this video useful, like the video, subscribe to the channel and also share this video with your friends. Okay, thank you.